ఇలాగా పండు మిర్చి టమాటా పచ్చడిని చేసి చూడండి. భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను పండు మిరపకాయలు ఒక 12 తీసుకొని శుభ్రంగా కడిగి తొడాలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. 3/4 కేజీ వరకు టమాటాలని కడిగి 4 పచ్చాలుగా కోసుకొని అన్నీ కూడా ఒక మట్టి పిడతలోకి తీసుకున్నాను. దాంట్లో ఒక గెరిటెడు నూనె వేసుకున్నాను. అలాగే దీన్ని సిమ్లో పొయ్యి మీద పెట్టేసేసా. ఫస్ట్ ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను, క్రిస్టల్ సాల్ట్ వచ్చేసి పచ్చడికి సరిపడా, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కూడా వేసేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునేంత వరకు కూడా మంటని సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పచ్చడిని మూత పెట్టి మగ్గించుకోవాలి. దగ్గరికి పడే వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే జస్ట్ ఊరికే టమాటాలకి తొక్కు అనేది పక్కకి వెళ్ళింది. ఆ తొక్కు అనేది పక్కకు వెళ్తేనే టమాటాలు బాగా మగ్గుతాయి. ఈ పచ్చడికి ఎస్పెషల్లీ టమాటాలు పండువి మాత్రమే తీసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కొంచెం దోరగా ఉన్న కాయ తీసుకుంటే అంత టేస్టీగా ఉండదు. కరివేపాకు జీలకర్ర వేయటం వల్ల ఈ పచ్చడి మంచి ఫ్లేవర్తో తింటుంటే చాలా బాగుంటుంది. చూడండి 10 నిమిషాల తర్వాత బాగా నీరు వచ్చేసేసినాయి. పండు టమాటాలు కాబట్టి ఇలాగా నీరు అనేది ఎక్కువగా వచ్చింది. ఈ నీరంతా కూడా ఇంకిపోవాలి. చూడండి ఇంకొక 10 నిమిషాల తర్వాత నీరంతా ఇంకిపోయి ఇలా గుజ్జులాగా రావాలి. పచ్చడి బాగా దగ్గరికి పడితేనే మనకి ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చల్లారినాక ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఇలాగా కన్సిస్టెన్సీ అనేది పేస్ట్ మాదిరి రావాలండి. అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. తొక్కలు తగిలితే తినలేము. అలాగే దీంట్లో చిన్నులపై వేయొద్దు, ఆ స్మెల్ అనేది బాగుండదు ఈ పచ్చడికి. ఇప్పుడైతే పిడతలో పోపు కోసం ఒక గరిటెడు నూనె వేసుకొని వేడి చేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి పోపు చక్కగా వేయించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. పోపు బాగా వేగినాక రెడీ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసి బాగా కలిపేసేసుకోండి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే మనకి కమ్మనైన పండు మిర్చి టమాటా పచ్చడి రెడీ. ఇదైతే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అన్నంలోకి కలుపుకొని తింటుంటే ఒక్కొక్క ముద్దకి అద్భుతంలాగా అనిపిస్తుందండి. దోశ మీద అప్లై చేసుకున్న, ఇడ్లీతో అయినా చపాతీతో అయినా దేంతో అయినా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.